నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు తుఫాను తీవ్రత నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. మొంథా తుఫాన్పై ఆర్టీజీఎస్లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అధిక వేగంతో గాలులు వీస్తాయి. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించామని, తుపానుపై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషిస్తున్నాం. జలాశయాల్లో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన కార్యాచరణ అమలు చేయాలని, రహదారులు, చెరువులు, కాల్వల గట్లు కోతకు గురైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంకి గ్రామంలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అనుక్షణం కష్టపడుతున్నామని, అయినా ఇంకా పలు ప్రాంతాలలో రోడ్లు వేయాలని, రోడ్లపై నీరు నిలిచి నడవలేని స్థితిలో ఉంటున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఆంధ్ర హోమ్ ఫుడ్స్ రోడ్డు మరియు డ్రైవర్పేట రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రెండు రోడ్లు కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతోటి డ్రైను మరియు రోడ్డు అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ గత సంవత్సరన్నర కాలం నుంచి తాడిగడప మున్సిపాలిటీలో అనేక రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది, శంకుస్థాపనలు చేయడం జరిగింది, ఇంకా చేస్తూనే ఉన్నాం. అయితే ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ఇది కనుక గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసి ఉన్నట్లయితే ఈరోజు ప్రభుత్వమైన ఇంత భారం ఉండేది కాదు. అయినా ఎక్కడా భయపడకుండా వచ్చిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, కొద్ది సమయం ఇవ్వండి, రాబోయే ఈ 5-6 నెలల కాలంలో, సంవత్సర కాలంలో ఇంకా ఎక్కడైతే సమస్యలు ఉన్న రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా వేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రధానంగా ఎక్కడైతే అవసరం ఉందో ఆ రోడ్లు, కొన్ని ప్రధానమైన రోడ్లు ఎన్ని వేసుకుంటూ పోతా ఉన్నాం. దానికి కనెక్టివిటీ ఉన్న రోడ్లు ఒకటొకటిగా తప్పకుండా ఎవరు కూడా మాకు ఇంకా ఎక్కడో రోడ్డు వేసేస్తున్నారు, మా రోడ్డు వేయలేకపోయారు అనే బాధపడకుండా కొద్ది సమయం ఇవ్వండి, తప్పకుండా ఆ మిగిలిన రోడ్లన్నీ కూడా వేస్తామని ఈ సందర్భంగా తాడిగడప నగర పంచాయతీ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ, తుఫాను తీవ్రత వలన కలిగే ప్రమాదం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను తాకిడి ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇది కాకినాడలో తీరం దాటిపోతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతం, ఏదైతే గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్కువగా రెయిన్ఫాల్ అంటే అధిక వర్షపాతం, అలాగే గాలి 100 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ అప్రమత్తం చేసి దానికి కావాల్సిన ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రైతులకి ఎక్కువ నష్టం జరగకుండా డ్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచే పూడికి తీతలు కూడా కాలువలన్నీ కూడా తీయటం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉయ్యూరులో సమావేశం. ఎందుకంటే ఉయ్యూరులో ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే, ఉయ్యూరు పమిడిముక్కల మండలానికి సంబంధించి ఎక్కువగా తుఫాను తీవ్రత ఉండే ప్రాంతం అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది.
అందువలన ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకొని అధికారులందరినీ కూడా ఈ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందుగానే కాలువలన్నీ ఎక్కడైతే పంట చాలల్లో నుంచి నీరు బయటకు వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడే క్లియర్ చేసుకొని పడిన వర్షం పడినట్టుగా మెయిన్ డ్రైన్లకు చేరుకునే విధంగా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఊరు గుడిసెలు ఉన్నాయో కాటూరు, ముదునూరు లేకపోతే ఎక్కడన్నా ఉంటే అవన్నీ కూడా దాదాపు 250-300 దాకా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లు కంటే హై స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వాటికి తరలిచ్చేసి భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజలను కూడా సహకరించమని చెప్పి మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం. ప్రజలు ఏదో తుఫాను వస్తుంది అది పెద్ద మనకి ఎఫెక్ట్ కాదని కాదు, ఎక్కువగా అధికారులు ఈ రోజున ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఉయ్యూరు, పైడి ముక్కలు అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన వస్తువులన్నీ కూడా తీసుకొని హై స్కూల్లోకి వెళ్ళిపోతే అధికారులు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి చేరుకోమని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రజల్ని దయ ఉంచి సహకరించమని చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సహకరించమని చెప్పేసి ఎక్కడైనా పార్టీ కార్యకర్తలకు కూడా పిలిపిస్తూ ఉన్నాం. ఎక్కడైతే అధికారులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా రైతులు అధికారులు కూడా బయటకు వచ్చేసి మీ పంటలు ఎక్కడైతే ముంపుకు గురయ్యే ప్రాంతం ఉందో అధికారులకు తెలియజేసినట్టయితే కేవలం ఈ 5-6 గంటల్లోనే, లేకపోతే వర్షం స్టార్ట్ అయిందో లేకపోతే గాలి స్టార్ట్ అయినాకో అయితే ఎవరు కూడా పని చేయలేరు. కాబట్టి ఈ 5-6 గంటల్లోనే క్లియర్ చేసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోమని చెప్పాం. అధికారులందరినీ కూడా గ్రామానికి సంబంధించిన అధికారులు గ్రామాల్లోనే ఈ 24 గంటలు ఉండాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు హెడ్ క్వార్టర్ ఉయ్యూరు మండలంలో ఉండాలి అనే విధంగా అందరినీ కూడా సూచించడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాతావరణ శాఖ వారు హెచ్చరించిన మోంత తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఉయ్యూరు, పగలకుల్లో అత్యధిక వర్షపాతం జరుగుతుందనే సమాచారము మనకుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మనం ముందస్తుగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా పాకలు కానీ తాటాకులు కానీ అట్లాగే రేకులు ఇల్లు ఉంటే వాటిని గుర్తించడం, వాటి వివరాలు తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజే మనం ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సెంటర్స్ అన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది. అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు అంటే ఫ్యాన్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, వాష్రూమ్ బాగుందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే విఆర్ఓ లేకపోతే పంచాయత్ సెక్రటరీ వచ్చి చెప్పారో వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రెండవది ఏమిటంటే మనకి ఈ డ్రైనేజ్ వల్ల పంటలు ముప్పుకు జరుగుతున్నాయి. కాబట్టి నిన్న ఉదయం నుంచే డ్రైనేజ్ ఏఈలతో కలిసి ఎక్కడైతే డ్రైనేజ్కి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళంతా వర్క్ పూర్తయింది అంటున్నారు. సాయంత్రానికి ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ చెట్ల వల్ల రహదారుల మీద ట్రాఫిక్ పడిపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అట్లాగే పంచాయతీ వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రతి చోట కూడా జేసీబీలు అట్లాగే ఎలక్ట్రికల్ సామిషన్స్ కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది. తర్వాత గ్రామాల్లో ఉన్న బాలింతలు కానీ తర్వాత పిల్లల తల్లులు కానీ పేషెంట్లు కానీ ఇలాంటి వారు ఉంటే వాళ్ళందరికీ కూడా లిస్ట్ ఆల్రెడీ ఐసీడీఎస్ వారు మనకి ఇచ్చారు. మెడికల్ వాళ్ళతో కలిపి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకుంటానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ప్రాధాన్యత ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటం జరుగుతుంది. తర్వాత ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. తుఫాను తీవ్రత నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.